Do you know there are more than 4 types of diabetes and many a times patients are misdiagnosed. చాలా మందికి కూడా టైప్ 2 డయాబెటీస్ తెలుసు, కొంతమందికి టైప్ 1 డయాబెటీస్ తెలుసు. ఈ రెండు కాకుండా ఇంకొక 2 మేజర్ ఫార్మ్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి విచ్ విల్ అఫెక్ట్ మోర్ దెన్ 5% ఆఫ్ ద పాపులేషన్ హూ ఆర్ ప్రెజెంట్ విత్ డయాబెటీస్. సో వాట్ ఈస్ డయాబెటీస్? హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ పి రవికిరణ్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ ఓనస్ రోబోటిక్స్ హాస్పిటల్ చంపాపేట్. అసలు డయాబెటీస్ అంటే ఏంటి, వాటి టైప్స్ ఏంటి? లెట్స్ నో అబౌట్ ఇట్ ఇన్ డీటెయిల్. డయాబెటీస్ అనగా వెన్ దేర్ ఈస్ అ రెగ్యులేషన్ ప్రాబ్లమ్ ఆఫ్ ద బ్లడ్ షుగర్. ఎప్పుడైతే మన బ్లడ్ షుగర్ని ఆ రెగ్యులేషన్ మెకానిజమ్స్ ఏదైతే ఇన్సులిన్ కానివ్వండి, మిగతా హార్మోన్స్ కానివ్వండి మిస్ మ్యాచ్ అయినప్పుడు వచ్చేది డయాబెటీస్. ద ఎండ్ రిజల్ట్ విచ్ అ పేషెంట్ సీస్ ఈస్ హయ్యర్ బ్లడ్ షుగర్ వాల్యూస్ ఆఫ్ మోర్ దాన్ 180, మోర్ దాన్ 200. సో ఈ డయాబెటీస్ అనేది ఇట్స్ అ రెగ్యులేషన్ ప్రాబ్లమ్. ఆ రెగ్యులేషన్ అనేది మల్టిపుల్ ప్లేసెస్లో ఉండొచ్చు. బేస్డ్ ఆన్ వేర్ ఇట్ హ్యాపెన్స్, డయాబెటీస్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 4 టైప్స్లో డివైడ్ అవుతుంది. యంగ్ చిల్డ్రన్లో వచ్చేది, లెస్ దాన్ 25లో వచ్చేది టైప్ 1 డయాబెటీస్. ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్, సెకండరీ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్. ద థర్డ్ టైప్ ఈస్ లాడా, latent autoimmune diabetes of adults, and the fourth one is MODY, maturity onset diabetes in young. ఈ నాలుగిటి గురించి లెట్స్ డిస్కస్ అబౌట్ ఇన్ డీటెయిల్. అయితే ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణాలని మన సొంత రోగ నిరోధక శక్తి డ్యామేజ్ చేస్తుందో దట్ ఈస్ టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ హ్యాపెన్స్ ఇన్ యంగ్ కిడ్స్, అంటే మోస్ట్ కామన్లీ వి సీన్ లెస్ దాన్ 20 years ఆఫ్ ఏజ్ గ్రూప్, అరౌండ్ 15 to 14 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి వాళ్ళ ఓన్ ఇమ్యూనిటీ, అంటే వాళ్ళ రోగ నిరోధక శక్తి, వాళ్ళ ఓన్ ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ విచ్ ప్రొడ్యూస్ ఇన్సులిన్, వాటిని డ్యామేజ్ చేయడం వలన వాళ్ళకి ఇన్సులిన్ అనేది లేకపోవడం వల్ల దే డెవలప్ డయాబెటీస్. అయితే టైప్ 1 డయాబెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ద కండిషన్స్ వేర్ ద పేషెంట్స్ నీడ్ లైఫ్ టైమ్ ఇన్సులిన్ ఫర్ సర్వైవల్. వాళ్ళకి మనం ఇన్సులిన్ ఇవ్వకపోతే డయాబెటిక్ కీటోసిస్ కండిషన్లోకి వెళ్తారు. దట్ బికమ్స్ ఫేటల్ అండ్ డెత్ బికమ్స్ ఇన్ఎవిటబుల్. 100 years బ్యాక్ 1920sలో ఇన్సులిన్ డెవలప్ చేయకముందు వరకు టైప్ 1 డయాబెటీస్ వాజ్ అ డెత్ సెంటెన్స్. వన్స్ ద ఇన్సులిన్ వాజ్ డిస్కవర్డ్, అప్పుడే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరగడము, వాళ్ళు నియర్ నార్మల్ లైఫ్ లీడ్ చేయడం జరుగుతుంది. సో టైప్ 1 డయాబెటీస్లో ఫీచర్స్ ఎలా ఉంటాయి? యంగ్ 14 to 15 years ఆఫ్ ఏజ్ కిడ్ ఉంటారు. దే ప్రెజెంట్ టు ద ఎమర్జెన్సీ విత్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అంటే ఆయాసంతో పాటు యాసిడోసిస్ పెరగడం వల్ల మిగతా కాంప్లికేషన్స్ వాళ్ళు ఎమర్జెన్సీకి వస్తారు. వచ్చిన తర్వాత మనం చెక్ చేసినట్టయితే షుగర్స్ హై ఉండడము, మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆటో యాంటీబాడీస్ టెస్ట్, ఏవైతే మన ప్యాంక్రియాటిక్ సెల్స్ని ఇన్సులిన్ డ్యామేజ్ చేసే యాంటీబాడీస్ ఉంటాయో ఆ టెస్ట్లు చేసుకున్నప్పుడు మనకు అది కన్ఫర్మ్ అవుతుంది. సో దట్ ఈస్ టైప్ 1 డయాబెటీస్. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ హ్యాపెన్స్ ఇన్ ఇండివిజువల్స్ లెస్ దాన్ 15 to 20 years ఆఫ్ ఏజ్. నెక్స్ట్ కమ్స్ టైప్ 2 diabetes, which is the most common type of diabetes present in the country. Nearly 80% of the diabetic patients present with type 2 diabetes. Type 2 diabetes ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఈజ్ ఇనిషియల్లీ నార్మల్, బట్ ద బాడీస్ రెస్పాన్స్ టు ద ఇన్సులిన్ విచ్ కంట్రోల్స్ ద షుగర్ అనేది పోతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వలన సెల్స్ అనేవి షుగర్ తీసుకోలేకపోవడం వల్ల బ్లడ్లో షుగర్ పెరుగుతుంది. ఫైనలీ ఇట్ ప్రెజెంట్స్ టు us as హై బ్లడ్ షుగర్స్. సో టైప్ 2 డయాబెటీస్లో ఇట్స్ మెయిన్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్, అంటే బ్యాడ్ డైట్, ఇంప్రాపర్ లైఫ్ స్టైల్, హై స్ట్రెస్ఫుల్ కండిషన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్, ఈ నాలుగిటి వల్ల మనకి టైప్ 2 డయాబెటీస్ రావడం జరుగుతుంది. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ సైన్స్ మనకు కనబడతాయి, అంటే మెడ దగ్గర నల్లగా అవ్వడం, అకాంతోసిస్ నైగ్రికాన్స్, బరువు ఎక్కువ ఉండడము, లైఫ్ స్టైల్లో బాగాలేకపోవడము, ఇలా మనకి కొన్ని ఆబ్వియస్ సైన్స్ కనబడతాయి. వాటితో పాటు హెచ్బిఎన్సీ రైజ్ అవ్వడం, ఇవన్నీ మనం చూస్తుంటాం. నెక్స్ట్ కమ్స్ లాడా, లేటెంట్ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ అడల్ట్స్. ఇది ఏమవుతుందంటే ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ 1.5 డయాబెటీస్. ఎందుకంటే ఏదైతే మనం టైప్ 1 డయాబెటీస్లో చూసుకున్నామో వాళ్ళ రోగ నిరోధక శక్తే వాళ్ళ ప్యాంక్రియాస్ని డ్యామేజ్ చేయడం వల్ల వాళ్ళకి డయాబెటీస్ అనేది వస్తుంది. అయితే లాడాలో ఏమవుతుందంటే వన్స్ దేర్ ఈస్ 30 to 35 years ఆఫ్ ఏజ్, అంటే వాళ్ళ అడల్ట్హుడ్కి వచ్చిన తర్వాత ఏదో ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, ఇతరితర కారణాల వల్ల నార్మల్గా ఉన్న ప్యాంక్రియాస్కి కొత్త యాంటీబాడీస్ డెవలప్ అవ్వడం వల్ల ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఇనీషియల్లీ ఇట్ ప్రెజెంట్స్ యాజ్ టైప్ 2 డయాబెటీస్. అంటే ఇనీషియల్గా ఏమవుతుందంటే ఆ ప్యాంక్రియాస్ అనేది కొద్దిగా డ్యామేజ్ అయ్యకొద్దీ ఆ మిగిలిన ప్యాంక్రియాస్ని మనం టాబ్లెట్స్తో కవర్ చేయడం వల్ల ఇనీషియల్గా టైప్ 2 డయాబెటీస్ లాగా ప్రెజెంట్ అవుతుంది. బట్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైమ్, కొన్ని ఇయర్స్ తర్వాత ఇట్ టర్న్స్ ఇంటూ టైప్ 1 డయాబెటీస్ అండ్ దే విల్ నీడ్ డెఫినెట్లీ ఇన్సులిన్. సో ఏంటిదంటే దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ 1.5 డయాబెటీస్. ఎందుకంటే అది టైప్ 1వి టైప్ 2వి కొన్ని ఫీచర్స్ ఉండడం వల్ల ఇట్స్ కాల్డ్ యాజ్ టైప్ 1.5. అయితే టైప్ 1.5 డయాబెటీస్ ఆర్ లాడాలో ఇనీషియల్గా వాళ్ళకి మందులు సరిపోతాయి, కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి మందులు సరిపోవు. దే ఆర్ ఆల్సో ఇన్ నీడ్ ఫర్ ఇన్సులిన్ ఫర్ దర్ లైఫ్ టైం. అయితే
లాడాలో కూడా మనకి ఆ యాంటీబాడీస్ అనేవి టెస్టింగ్ ఉంటుంది. మనం ఆ టెస్ట్ చేసినట్టయితే మనం వాళ్ళ డయాగ్నోసిస్ని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమ్స్ మోడీ, మెచ్యూరిటీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ద యంగ్. ఇదేంటిదంటే ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ మోనోజెనిక్ డయాబెటీస్. ఇది ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే మనకి ఆ ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యే దగ్గర కానివ్వండి, ఇన్సులిన్ ఫంక్షన్లో కానీ అబ్నార్మాలిటీస్ ఉంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల, ఒక జీన్ అబ్నార్మాలిటీ వల్ల వస్తుంది. సో మోడీ ఈజ్ వన్ ఆఫ్ ద అదర్ వేరియంట్, కామన్ వేరియంట్ ఆఫ్ డయాబెటీస్. అయితే మోదీలో కూడా 3 to 4 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి. 3 to 4 టైప్స్ ఉంటాయి. మోడీ 1, మోడీ 2, మోడీ 3 అట్లా చాలా టైప్స్ ఉంటాయి. వీటిలో మోడీ 3 ఈజ్ ద మోస్ట్ కామన్ టైప్ విచ్ ప్రెజెంట్స్ టు అస్ అడల్ట్స్. అయితే మీకు మోడీని టైప్ 2 డయాబెటీస్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం? మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే టైప్ 2 డయాబెటీస్ 35-40 ఇయర్స్లో ప్రెజెంట్ అవుతే మోడీ అనేది ఇంకొంచెం ఎర్లీగా ప్రెజెంట్ అవుతుంది, 25-30 ఆ ఏజ్లో ప్రెజెంట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి టైప్ 2 డయాబెటీస్ ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవి ఉండవు. దే ఆర్ హెల్తీ, they don't have improper lifestyle changes, they are not overweight, they don't have other signs of insulin resistance. So మోడీ అనేది మనం ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం? జెనెటిక్ టెస్టింగ్ ఈజ్ ద కీ ఫర్ మోదీ కన్ఫర్మేషన్. ఎందుకంటే మీకు ఆ మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ యంగ్లో చాలా వరకు ఏమవుతుందంటే అది మిస్డయాగ్నోస్ అవ్వడం వల్ల దే ఆర్ పుట్ ఆన్ ఇన్సులిన్. 20-25 ఇయర్స్ ఏజ్లో ఒక్కోసారి మోడీతో డయాగ్నోస్ అయిన వాళ్ళకి దే ఆర్ పుట్ ఆన్ ఇన్సులిన్ థింకింగ్ దే ఆర్ లేట్ ఆన్సెట్ టైప్ 1 డయాబెటీస్. కానీ మనం కనుక ప్రాపర్ జెనెటిక్ టెస్టింగ్ చేసుకొని గుర్తుపట్టినట్టయితే మనం వాళ్ళని అట్లీస్ట్ ఒక 20-30 ఇయర్స్ కానివ్వండి, బాగుంటే లైఫ్ టైం వరకు కానివ్వండి, వాళ్ళకి మందులతోనే మనం మేనేజ్ చేయొచ్చు. సో నోయింగ్ ద టైప్ ఆఫ్ డయాబెటీస్ హెల్ప్స్ అస్ డిసైడ్ ద ట్రీట్మెంట్. మీరు టైప్ 1.5 డయాబెటీస్కి మనం టాబ్లెట్స్ పెట్టి కవర్ చేయలేము. టైప్ 2 డయాబెటీస్కి మనం ఇన్సులిన్ ఒకటే పెట్టకుండా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నట్టయితే డయాబెటీస్ రివర్సల్ చేయొచ్చు. సో నోయింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ హెల్ప్స్ అస్ ట్రీట్ ఇట్ బెటర్. అలానే బికాస్ మోనోజెనిక్ డయాబెటీస్ ఇది జెనెటిక్ డిజార్డర్. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఆ మోడీ అనేది జీన్స్ వల్ల వచ్చేది కాబట్టి మనకి ఎవరికైనా మోడీతో డయాగ్నోస్ అయితే వీ కెన్ బి మోర్ కాన్షియస్ టువర్డ్స్ సర్చింగ్ ద నెక్స్ట్ జనరేషన్. సో మన కారణం తెలియడం వల్ల మనం ముందు జాగ్రత్త చర్యలు కానివ్వండి, ప్రివెన్షన్ కేర్ కానివ్వండి మనం తీసుకోగలుగుతాం. సో if you are suffering from diabetes and you don't think that it's secondary to your improper lifestyle, meet us at Onus Robotics Hospital, Champapet to diagnose the proper forms of diabetes and lead a better life.